నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ కు ఊరట లభించింది. కేసులో ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేర విభాగం దాఖలు చేసిన ఛార్జ్షీట్ ను పరిగణలోకి తీసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, శ్రీనివాస్, ఢిల్లీ నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి భారీ ఊరటని చెప్పాల్సి ఉంటుంది. ఈ కేసులో వారిద్దరిపై ఈడీ కేసు ఆధారంగా ఢిల్లీ ఈఓడబ్ల్యూ ఎకనామిక్ అఫైర్స్ వింగ్ దాఖలు చేసిన ఛార్జ్షీట్ ను పరిగణలోకి తీసుకునేందుకు రావుదేవ్ని కోర్టు నిరాకరించింది. ఖచ్చితంగా దాదాపు ఏజీఎల్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 90 కోట్ల రుణం అందిందని, తద్వారా ఆస్తుల్ని సోనియా గాంధీ కుటుంబం స్వాధీనం చేసుకుందనే వార్త ఇది వచ్చిన ఆరోపణ నేపథ్యంలో ఇటీవల ఈడీ కూడా రావుదేవ్ని కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దాని ఆధారంగా ఇప్పుడు ఢిల్లీ పోలీసుల ఈఓడబ్ల్యూ సంబంధించిన ఆర్థిక నేరాల విభాగానికి సంబంధించిన పోలీసు విభాగం సైతం కూడా ఫైల్ ఛార్జ్షీట్ దాఖలు చేయడంతో ఆ ఛార్జ్షీట్ ను పరిగణన తీసుకునేందుకు రావుదేవ్ని కోర్టు పరిగణన తీసుకునేందుకు నిరాకరించడంతో చిక్కని చెప్పాల్సి ఉంటుంది. కొంత ఈ కేసులో వారికి ఎఫ్ఐఆర్ విషయంలో మాత్రం కొంత ఊరట లభించిందని చెప్పాల్సి ఉంటుంది. అయితే మరో కేసు ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసి ఈడీ ఛార్జ్షీట్ పరిగణన తీసుకున్న అంశంపై ఇంకా స్వస్థత రాలేదు. ప్రస్తుతానికి ఢిల్లీ ఎకనామిక్ ఆర్థిక విభాగాల పోలీసులు తీసుకున్న దానిపై మాత్రమే కొంత క్లారిటీ వచ్చినప్పుడు కూడా ఈడీ గతంలో దాఖలు చేసిన ఛార్జ్షీట్ పైన రావుదేవ్ని కూడా దాన్ని ఎప్పుడు పరీక్ష తీసుకున్న అంశంపై ఇంకా స్పష్టత కరువైందని చెప్పాల్సి ఉంటుంది. అయితే గతం నుంచి కూడా సోనియా గాంధీ కుటుంబం ముఖ్యమైన నేషనల్ కేసులకు సంబంధించిన వారిపైన కొన్ని ఆరోపణలు వచ్చిన ఆరోపణలు కూడా రావడం జరిగింది. ఏజీఎస్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు 90 కోట్ల మంది దాని ఆస్తుల్ని ఆధీనం తీసుకోగా రావుకునే మెజార్టీ వాటా ఉన్న ఎన్ని 50 లక్షలు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి చెందించి ఏజీఎల్ ను సొంతం చేసుకున్నట్టు ఈడీ ఒక ఛార్జ్షీట్ ను కూడా ఫైల్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ రోజు ఢిల్లీ పోలీసులు వేసిన ఛార్జ్షీట్ లో మాత్రం కొంత వారిద్దరికి ఊరట లభించినప్పుడు కూడా ఇక రెండో కేసులో అటు ఈడీ దాఖలు చేసిన పిటిషన్ సంబంధించిన అంశంలో మాత్రం దాన్ని ఎప్పుడు పరిగణలోకి తీసుకుంటుంది రావుదేవ్ని కోర్టు అనే దానిపైన స్పష్టత రాలేదు. అయితే కొన్ని టెక్నికల్ గ్రౌండ్స్ పైన ఈ రోజు ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్షీట్ ను కోర్టు పరిగణలోకి తీసుకోలేదని కూడా ఈడీ అధికారులు చెప్తున్నారు. శ్రీనివాస్, రైట్ సతీష్, థ్యాంక్ యూ.